నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం భీమవరంలో గత గురువారం జరిగిన భూ వివాదంలో తలెత్తిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ ఆ గ్రామంలో భూ వివాదానికి దారితీసిన వివరాలు తెలియజేశారు. మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి సంబంధించి నిన్ననగా 28వ తారీఖు డిసెంబర్ 2023 మధ్యాహ్నం 2 గంటలప్పుడు సంఘటన జరిగింది. భీమవరం గ్రామానికి సంబంధించి 575/1 సర్వే నెంబర్ మీద మందా నాగమ్మ అనే వెబ్లైన్లో నమోదైంది. దానికి సంబంధించి ఇరు వర్గాలు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి అర్జీల మీద మర్రిపాడు మండల ఎస్ఐ గారు వివరణ కోరగా అది యాక్చువల్స్ ఎవరు భూమి మీద ఉన్నారు అనే విషయం, ఎవరు పట్టాదారులు అనే విషయం మీద మమ్మల్ని రిపోర్ట్ అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ నిమిత్తం నేను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు భీమవరం విఆర్ఓని ఉండేటటువంటి విలేజ్ సర్వేయర్ ముగ్గురిని పంపడం జరిగింది. ఆ పంపిన నిమిత్తంలో అక్కడ మందా రఘురామరెడ్డి మరియు మందా రామరత్నాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, తర్వాత ఈ మందా రఘురామరెడ్డి భార్య అందరూ అక్కడే భూమి మీద ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు ఉన్నట్టుండి హఠాత్తుగా తగాదాలు పెట్టుకొని ఒకరికొకరు గొడవలు పెట్టుకొని అవాంఛనీయ సంఘటన జరిగి, ఆ సంఘటన ద్వారా ఈ రామరత్నాకర్ రెడ్డి అనే వ్యక్తిని, 70 సంవత్సరాల వ్యక్తిని రఘురామరెడ్డి ట్రాక్టర్ ద్వారా తప్పించి చంపివేశారని చెప్పి తప్పించినప్పుడు పశుప్రాణంతో ఉన్నాడు. అక్కడ పోయినప్పుడు మేము స్పాట్లో పోయినప్పుడు ఎస్ఐ గారు వారిని తీసుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క భూమి విషయం మీద రిపోర్టు ఫర్దర్గా మేము సబ్మిట్ చేస్తాం.